చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది అని చాలామంది చెప్తున్నారు. అందుకనేసి ఇంకా చికెన్ అయితే చేయలేదు. తెచ్చింది కూడా పక్కన అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేశాను. బియ్యం నానబెట్టేశాను, చికెన్ రెడీ చేశాను, మొత్తం చేసి కూడా మళ్ళీ భయపడి పక్కన పెట్టాను. ఇంకా బాస్మతి రైస్ ఎలాగో బియ్యం కడిగి పెట్టాను. ఇంకా అందుకనేసి బాస్మతి రైస్ చేసేసాను. అందులోకి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో నిన్న హోటల్లో తిని బయట ఫుడ్ బోర్ కొట్టేసింది, నోరంతా చప్పబడిపోయింది. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి పచ్చడి అయితే చేస్తున్నా. దీనికోసము పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర వేసి పొయ్యి మీద పెట్టేశాను. అవి మగ్గుతూ ఉంటాయి ఒక పక్క అని చెప్పి. అవి మగ్గేలోపు మనం శనక్కాయ పప్పులు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనక్కాయ పప్పులు వేగినట్టే ఉంటాయి కానీ మధ్యలో వేగవు లోపల. అందుకనేసి సిమ్లో పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు పక్కన అయితే చింతపండు మర్చిపోయానని టమాటాలో చింతపండు అయితే వేసేసాను. ఇంకా మొత్తం 2 ఫ్రై అయిపోయాయి. శనక్కాయ పప్పులు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసి లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయలు కలుపుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.